అమరావతికి ప్రధానమంత్రి మోదీ మే 2వ తారీఖున విచ్చేసి ఇక్కడ జరుగుతున్న రాజధాని పనులకు పునఃప్రారంభం చేయబోతున్నారు పెద్ద ఎత్తున. ఆ మే 2 ఘట్టమైన తర్వాత ఇంకొకటి రాజకీయ ఘట్టం ఉండబోతూ ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కొంతమంది మంత్రులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిని తప్పిస్తారు అని. తప్పించేవాళ్ళు నలుగురని పుకార్లు షికార్లు చేస్తుండగా ఆశావహులు క్యూలో గడుతున్నారు. మాకు అవకాశము, మనల్ని మంత్రివర్గము మంత్రిగా వరిస్తుందా లేదా అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఉంటుందా ఊడిపోతుందా అని కొంతమంది ఆందోళన చెందుతుంటే, వస్తుందా రాదా అని ఇంకా కొంతమంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఈయన తీసేస్తారు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి మా రూట్ మార్చుకుంటాం, మేము మారతామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటే, ఈ తొలగించిన వారి స్థానంలో మన అదృష్టం మనం పరీక్షించుకుందాం. ఏ జిల్లా నుంచి తొలగించారో ఆ జిల్లా వాళ్ళు, ఆ సామాజిక వర్గం వారు అబ్బా మంచి అవకాశం అని వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విశేషం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు కొడతా ఉంది. సోషల్ మీడియా వాళ్ళే డేటు కూడా నిర్ణయం చేసేసారు. పునర్వ్యవస్థీకరణ డేట్ అంట జూన్ 12 అంట ముహూర్తం పెట్టేశారు. సోషల్ మీడియా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఆలి లేదు సూలి లేదన్నట్టుగా జూన్ 12 అంట పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టి వాళ్ళు కాలజ్ఞానంలాగా, బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా భవిష్యవాణి జ్యోతిష్యం చెప్తున్నారు. 4 మంత్రులకు ఉద్వాసనంట, 3 టీడీపీ వారట, 1 జనసేనట. ఈ మంత్రులకి జిల్లాల వారీగా కూడా చెప్పేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 1 మంత్రి అంట, విశాఖ జిల్లాకు చెందిన ఇంకొక మంత్రి అంట, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2 మంత్రులలో ఒకరు తెలుగుదేశం అయితే మరొకరు జనసేనంట అని చెప్పి ఈ వార్తలు, పునర్వ్యవస్థీకరణ వార్తలు పుకార్ల నుండి నిజాల నుండి షికారు చేస్తున్నాయి. ఈయనకి అసలు ఎందుకు వీళ్ళని తొలగిస్తున్నారు అంటే సమర్థత లేదు, అసమర్థత, అవినీతి. తర్వాత వీళ్ళంట కొన్ని మాఫియాల చేతిలో బందీలు అయ్యారంట. ఏ మాఫియాలు? 5 మాఫియాలు ఉన్నాయంట. ఒకటి ల్యాండ్ మాఫియా, భూ కుంభకోణాల మాఫియా. 2 శాండ్ మాఫియా, ఇసుక మాఫియా. 3 మైన్ మాఫియా. మైన్లు అంటే తెలుసు కదా, గనుల మాఫియా. 4 వైన్ మాఫియా. ఇప్పుడు మద్యము మాఫియా. లాంఛనంగా పెద్ద ఎత్తున లాటరీలు వేసి చేస్తే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి అక్కడ లాటరీలో వచ్చిన వాళ్ళని బెదిరించి అదిరించి మాకు వాటా ఇస్తావా లేదా, తప్పుకుంటావా లేదా, మా నియోజకవర్గంలో నువ్వెవడు వచ్చి అని చెప్పి దౌర్జన్యము, రుబాబు ఇవన్నీ చేస్తున్నారు. ఆ వైన్ మాఫియా, మద్యం మాఫియా. ఇక 5వది రియల్ ఎస్టేట్ మాఫియా. ఈ మాఫియాల చేతిలో బందీగా చిక్కుకుని అవినీతి కోరల్లో చిక్కుకుపోయిన 4 మంత్రులకు ఉద్వాసనంట. వారికి హెచ్చరికలు జారీ చేశారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనసేన అయితే జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా వాళ్ళలో పరివర్తన రాలేదు, మా తీరు మారదు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉన్న కారణం వల్ల ఒక పక్క శాఖ నిర్వహణలో అసమర్థత, మళ్ళీ ఈ కుంభకోణాలలో జోక్యము, మాఫియాలో బందీలుగా మారారని. ఇప్పుడు 4 మంత్రులను మారిస్తే 3 తెలుగుదేశంలో మళ్ళీ 3 పెడతారు, 1 జనసేనకు 1 జనసేన పెడతారు. మరి ఇప్పటికే ఇంకోటి ఖాళీ ఉంది కదా మంత్రివర్గంలో. దాంట్లో మరి జనసేనకి 3 ఉన్నారు, మరి
ఇంకొక మంత్రిని ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో తొలగిస్తున్న జనసేన మంత్రి బదులుగా నాగబాబు మంత్రి అవుతాడు. మరి ఇప్పటికే ఒక ఖాళీ ఉంది కదా. మరి జనసేనలో నలుగురుంటే మాకేంటి, గతంలోనే 2014-18 మధ్య మేము ఇద్దరం ఉన్నాం మంత్రులు, మేము మీకు ఇన్ని నిధులు ఇస్తున్నాం, ఉపాధి హామీ నిధులు 1000 కోట్లు ఇస్తున్నాం, రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 31,000 కోట్లు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నామని బీజేపీ వాళ్ళు వాళ్ళదైన శైలిలో రెండవ మంత్రివర్గం కావాలని కోరుకుంటున్నారు. సరే, పోతే ఏముంది, రెండో మంత్రివర్గం ఇస్తే కావాల్సింది రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రానికి వరదల నిధులు వరదల్లా పారాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏ విధంగా అయితే ఒక ఎమ్మెల్సీని ఇచ్చారో మంత్రివర్గంలో రెండవ బీజేపీ మంత్రికి స్థానం కల్పించబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికి జనసేనలో నలుగురు, ఇంకో రెండవ బీజేపీ మంత్రి. ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఎవరు బీజేపీ రెండవ మంత్రి? సత్యకుమార్ని కొనసాగిస్తూనే రెండవది ఎవరిని వరిస్తుంది అని ఉపచర్చలు జరుగుతున్నాయి. అది గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు సుజనా చౌదరి మంత్రివర్గంలో స్థానం రావచ్చు అన్నారు. అయితే సుజనా చౌదరికి మరొక ప్రతిపాదన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వారికి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన ఉంది. కనుక ఆయన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తే డాక్టర్ కామినేని శ్రీనివాస్కి మంత్రివర్గంలో స్థానము గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాసు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడికి అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా 2014-2018 మధ్యలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనదైన శైలిలో నీతి, నిజాయితీ, పారదర్శకతతో ఎక్కడ అవినీతి రహిత శాఖను నిర్వహించిన మంత్రిగా పేరు పొందాడు. ఇంకో విశేషం ఏంటంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా పనిచేశారు. ఇప్పుడు జేపీ నడ్డా కీలక పాత్రలో ఉన్నారు. కనుక వారిద్దరికీ కేంద్ర ఆరోగ్య మంత్రిగా రాష్ట్ర ఆరోగ్య మంత్రికి ఉన్న సంబంధాలు, వాళ్ళకుండే కాంటాక్ట్స్తో జేపీ నడ్డా కూడా కామినేని శ్రీనివాసుని పేరే ప్రతిపాదిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పోటీ చేసిన కైకలూరు నియోజకవర్గంలో ఎన్నికల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మనమడొచ్చి అక్కడుండే కైకలూరు నియోజకవర్గ ఓటర్లను మీరు డాక్టర్ కామినేని శ్రీనివాసుని గెలిపించండి, మేము మంత్రివర్గంలో స్థానం ఇస్తామని ఆయన హామీ ఇవ్వటం కూడా విశేషం. కనుక బీజేపీలో రెండవ మంత్రిగా సుజనా చౌదరి, డాక్టర్ కామినేని శ్రీనివాస దాదాపు ఖరారనే వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఒక పునర్వ్యవస్థీకరణ, ఇది మొదటి పునర్వ్యవస్థీకరణ. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత సరైన పనితీరు ప్రదర్శించిన మంత్రులను, ఈ మాఫియా కుంభకోణాలలో ఆ వలయంలో చిక్కుకుపోయిన మంత్రులను మళ్ళీ ఇంకొక రౌండు పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల ముందు మళ్ళీ ఇంకో 3వ రౌండ్ పునర్వ్యవస్థీకరణ కూడా జరగచ్చని చంద్రబాబు నాయుడు మంత్రులకే కాదు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు గీత దాటి మద్యము కుంభకోణాల్లో, ఇసుక కుంభకోణాల్లో, మైనింగ్ కుంభకోణాలలో వేలు పెట్టి జోక్యం చేసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని వారికి హెచ్చరికలు జారీ చేశారు. వింటే సరి, వినకపోతే 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. 175 నియోజకవర్గాలు 225 కాబోతున్నాయి. మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు. ఏ ఎమ్మెల్యేలు అయితే వద్దను కొద్దీ ఇసుక, మద్యము, కాంట్రాక్టులు లేనిపోయిన జోక్యం చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారో
వారికి సీటు హుళక్కే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా వారి యొక్క తీరు మార్చుకుంటే రెండవసారి అవకాశం వస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యేలు ఇక ఇంతే సంగతులు, వారు మళ్ళీ రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలు పెద్ద ఎత్తున మనకు 164 సీట్లు ఇచ్చి మనని గెలిపిస్తే మీరు అవినీతికి పాల్పడితే నేను సహించేది లేదని ఖరాఖండిగా లక్ష్మణరేఖ గీశారు. ఎంతటి వాడైనా, ఏ కులస్తుడైనా, ఏ నియోజకవర్గమైనా, ఎంత ధనము వెచ్చించి గెలిచినా నేను సహించను అని చెప్పి ఆయన ముక్కుసూటిగా చెప్పటం అనేది విశేషం. రేపు జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా దారి తప్పిన ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్లకు, నాయకులకు ఒక కనువిప్పు కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.